हेलो हालया केम चो कंब गड़ीसा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार राम राम and friends, welcome to Rishikesh episode 3 and మిత్రులారా, మీరు పరమార్థ నికేతన్ ఆశ్రమం గురించి చాలా వివరంగా తెలుసుకున్నారని ఎపిసోడ్ 2 ద్వారా నేను భావిస్తున్నాను. అలాగే ఇంకా నేను మిమ్మల్ని ఈ ఆశ్రమాల నుంచి బయటికి తీసుకెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మీరు రిషికేశ్ వచ్చినప్పుడు తప్పకుండా మంచి ఆశ్రమాలలో ఉండాలి అండ్ అసలే ఇబ్బంది పడొద్దనని దయచేసి నన్ను క్షమించి ఈ 3వ ఎపిసోడ్ కూడా వివరంగా ఇతర ఆశ్రమాల గురించి కూడా ఒక 4 ఆశ్రమాలు నేను ఇక్కడ కవర్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా గీతా ఆశ్రమం ఆన్ పార్ విత్ పరమార్థ నికేతన్ ఆశ్రమం అండ్ చాలా పురాతనమైన ఆశ్రమం గీతా ఆశ్రమం. సో ఇవన్నీ నేను ఈ 3వ ఎపిసోడ్లో మీకోసం కవర్ చేయాలనుకుంటున్నాను. దయచేసి నా విన్నపాన్ని మన్నించి మీరు తప్పకుండా ఈ ఎపిసోడ్ కూడా చివరి వరకు చూసి తప్పకుండా రిషికేశ్ ప్రోగ్రాం కూడా ప్లాన్ చేసుకోండి, ఫ్యామిలీతో రండి. అండ్ ఈ శీతాకాల సమయంలో, ఈ చలికాలం సీజన్లో, ఈ సంక్రాంతి మూడ్లో మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి ప్రతి తెలుగువారు ఈ గంగానది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమాలలో ఉండి ఎంజాయ్ చేయాలి అండ్ చాలా మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా, నేను ఎప్పుడనే పదమే అది, మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జస్ట్ ఈ గ్లిమ్స్ ఆఫ్ ఈ వీడియో కూడా 1 నిమిషం చూసి దాని తర్వాత పూర్తి వీడియో మీరు చివరి వరకు చూసి ఈ ఛానల్ని ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. నమస్కారం. మీరు రిషికేశ్ అందాలను చూస్తున్నారని నేను భావిస్తున్నాను. అండ్ ఈ అద్భుతమైన ప్రకృతి సౌందర్యంలో ఉన్న ఈ గంగానది ఒడ్డున ఇరువైపులా మనం ఉండడానికి అకామిడేషన్స్ ఉన్నాయి. అండ్ ఒకవైపు వచ్చేసి కమర్షియల్ హోటల్స్ ఉన్నాయి, మరొక వైపు కేవలం ధర్మశాలలు మాత్రమే. అండ్ మనం అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావాలి అంటే, ఒడ్డుకు ఆవల నుంచి ఇటు సైడ్ రావాలి అని అంటే మనకు కేవలం రామ్ ఝూలా మరియు జానకి ఝూలా, ఈ 2 దాటి రామ్ ఝూలా నుంచి జానకి ఝూలా వరకు చాలా మంచి మంచి
ఆశ్రమాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ ఆశ్రమం ఒకటి న్యూ ఆశ్రమము, ఇంకొకటి గీతా భవన్ ఆశ్రమం. ఫస్ట్ క్వాలిటీ పరమార్థ్ నికేతన్ ఆశ్రమం అయితే రెండోది వచ్చేసి గీతా భవన్. గీతా భవన్ క్యాంటీన్ కూడా ఉంది. అండ్ గీతా భవన్లో 600 రూపాయల నుండి 1200 రూపాయల వరకు అకామిడేషన్ మీకు దొరుకుతుంది. అండ్ లక్ష్మీనారాయణ ఆశ్రమంలో కేవలం 400 రూపాయలకు మాత్రమే మీరు మంచి వసతి పొందొచ్చు. దాని తర్వాత న్యూ ఆశ్రమం అనేది ఒకటి ఏదో ఉంది, అది కూడా న్యూ అనే పేరుకు పెట్టారు కానీ చాలా పాత ఆశ్రమం. ఇవన్నీ ఆశ్రమాలు మీకు నేను చూపిస్తా. అది కేవలం 150 రూపాయలు మాత్రమేనట. అండ్ కాట్స్ కూడా సరిగ్గా లేవు. కానీ నేను మాత్రం మిమ్మల్ని రికమెండ్ చేసేది గీతా భవన్లో కానీ ఇక్కడ పరమార్థ నికేతన్ ఆశ్రమంలో కానీ ఉండండి. గీతా భవన్లో మాత్రం మీరు ఆన్లైన్ బుక్ చేసే అవసరం ఉండదు. అండ్ మీరు వెళ్ళి కౌంటర్లో అవైలబిలిటీని బట్టి మీరు రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ అన్నిటికీ కూడా 10-11కే చెక్అవుట్ ఉంది. సో మీరు 10-11కి చెక్అవుట్ చేయని పరిస్థితులలో మీరు డబుల్ రెంట్ మాత్రం పే చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ 4 ఆశ్రమాలు నేను రికమెండ్ చేస్తాను. మీరు ఇక్కడికి ఒక వారం 10 రోజులు ఉండేటట్టుగా వచ్చి ఇక్కడ జీవితం పావనం చేసుకునే అవకాశం అయితే ఉంది మిత్రులారా. గంగానది ఒడ్డులోనే మీరు బాగా నడవచ్చు. ఇక్కడి నుంచి అక్కడికి రోజు ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఈ ధర్మశాలలన్నీ మీకు చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ లెట్స్ గో టు ద వీడియో. గంగా నది అటువైపు దాటాలంటే మనకు ఉన్నది కొత్తగా నిర్మించిన జానకి సేతు మరియు రామ్ ఝూలా పాదచారులకు మాత్రమే పరిమితమై ఉంది. అండ్ జానకి సేతు మాత్రం బైక్స్, 2 వీలర్స్ ద్వారా కూడా అటు ఇటు దాటొచ్చు. అండ్ దెన్ జానకి సేతు నుండి రామ్ ఝూలా వరకు డిస్టెన్స్ ఒక కిలోమీటర్న్నర ఉంటుంది. ఆ డిస్టెన్స్లోనే ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి మిత్రులారా. అండ్ ఆ ఆశ్రమాలలో మనం పరమార్థ నికేతన్ ఆశ్రమం చూసాము. అండ్ ఇక్కడ ఇప్పుడు మీకు గీతా భవన్ గురించి, ఇది ఒక ఆశ్రమమే. గోరఖ్పూర్ గీతా ప్రెస్కి చెందిన ఆశ్రమమే అని చెప్పవచ్చు. అండ్ మీకు నేరుగా కనపడుతున్న ఈ బుక్ స్టాల్ వచ్చేసి గోరఖ్పూర్ ప్రెస్కు చెందిన గీతా ప్రెస్ అని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. గీతా భవన్ వచ్చేసి 7 భవనాలు ఉన్నాయి. అండ్ అందులో మీరు చూస్తున్న ఇది మొదటి భవనం అని చెప్పొచ్చు. అండ్ గంగా నది ఒడ్డు మీదనే ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా లక్ష్మీనారాయణ ఆశ్రమము, న్యూ ఆశ్రమము మొదలగునవి ఇంకొక 3-4 ఆశ్రమాలు కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. గీతా భవన్ రిషికేశ్లో ఉంది. దీనిని చెప్పే అవసరమే లేదు. దీనిని తరచుగా ప్రపంచానికి యోగా రాజధాని అని పిలుస్తూ ఉంటారు, అంటే రిషికేశ్ని. అతిథులు ఉత్సాహభరితమైన నగరాన్ని అన్వేషించవచ్చు. ఈ రిషికేశ్లో సమీపంలో దేవాలయాలు మరియు ఆశ్రమాలను సందర్శించవచ్చు, లేదా సుందరమైన హిమాలయ పర్వతాలలో రివర్ రాఫ్టింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి సాహసోపేతమైన కార్యక్రమాలలో మునిగిపోతూ ఉంటారు యాత్రికులు. కార్యక్రమాల శ్రేణులతో గీతా భవన్ అతిథులు సంతృప్తికరమైన మరియు రూపాంతరమైన ఆధ్యాత్మిక తిరోగమనం అనుభవాన్ని కలిగి ఉండేలా చేస్తూ ఉంది. రామ్ ఝూలా నుండి కేవలం 5 నిమిషాల నడక దూరంలో ఉన్న గీతా భవన్ సందర్శకులకు సౌకర్యవంతంగా అందుబాటులో ఉంటుంది. రామ్ ఝూలా గంగా నదిపై ఉన్న ప్రముఖ సస్పెన్షన్ వంతెన. రిషికేశ్లోని కొన్ని కీలకమైన మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలకు కొలువుంది. ఇక గీతా భవన్లో ఉన్న ముఖ్యమైనవి ఇవే. రిషికేశ్లోని గీతా భవన్ గంగానది వెంబడి ఉన్న ప్రసిద్ధి ఆధ్యాత్మిక కేంద్రం. ఇది మొదటిగా చెప్పుకోవచ్చు. గీతా భవన్ బస మరియు పుస్తకాల దుకాణం కూడా ఇక్కడ లభ్యం అవుతుంది. ఆయుర్వేద మందుల దుకాణం మరియు ఆహార సేవలను కూడా ఇక్కడ అందిస్తారు. ప్రాంగణంలో లక్ష్మీనారాయణ ఆలయం ప్రసిద్ధి చెందినది మరియు సత్సంగం కోసం స్థలం ఉంది. గీతా భవన్ గోడలు శ్రీ గీతాజీ మరియు
రామాయణ వ్రాతలతో అలంకరించబడ్డాయి. సందర్శకులు గీతా భవన్లో ధ్యానం, యోగా మరియు పవిత్రమైన జ్ఞానాన్ని పొందవచ్చు మిత్రులారా. ఇక్కడ గీతా భవన్లో విశాలమైన డైనింగ్ హాల్ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన శాకాహార భోజనాన్ని అందిస్తుంది. అతిథులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో తోటి అన్వేషకుల సహవాసాన్ని ఆస్వాదిస్తూ సాంప్రదాయ భారతీయ వంటకాలు రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు. భోజన ఖర్చు ఒకరికి కేవలం 50 రూపాయలు మాత్రమే. అండ్ రుచికరమైన శాకాహార భోజనం ఇక్కడ లభిస్తుంది. అండ్ ఒక్కసారి చూడండి, ఈ కిచెన్ కూడా ఎంత నీట్గా ఉందో, ఎంత హైజీన్గా ఉందో. ఇలాంటి ప్లేస్లో ఫుడ్ ప్రిపేర్ చేసి ఇక్కడనే సర్వీస్ చేయడం జరుగుతుంది. అండ్ గీతా భవన్ వసతి వచ్చి చాలా నీట్ ప్లేస్. అండ్ డబుల్ కాట్ మంచాలు అన్ని రూమ్లలో ఉంటాయి. అండ్ సుమారుగా 600 నుండి 1000 రూపాయల వరకు ఇక్కడ రూమ్స్ రిసెప్షన్లో వెళ్ళి మనము బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కామన్ బాత్రూమ్లతో మరియు రూములు మరియు డార్మెటరీలు కూడా కొన్ని బ్లాక్లలో ఉచితంగా అంటే ఫ్రీగా గీతా భవన్లో లభ్యమవుతాయని తెలిసింది మిత్రులారా. ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ ఉండదు. గీతా భవన్లో మనము బస చేయాలని అంటే ఇక్కడికి నేరుగా వచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ద్వారానే మనకు రూమ్స్ లభిస్తాయి. కానీ భయపడే అవసరం లేదు. కొన్ని వేల రూములు ఉన్నాయి. 6 బ్లాకులలో వసతి ఉంది. అండ్ ఒక బ్లాక్లో మాత్రమే మెడిటేషన్ మరియు యోగా సెంటర్లు ఉన్నాయి. అండ్ మీరు చూస్తున్నది ఇది లక్ష్మీనారాయణ ఆలయము. మీకు కనపడుతున్న ఉద్యానవనం మధ్యలో ఆలయం ఉంటే చుట్టూ బస చేసే వసతి గృహాలు ఉన్నాయి. అండ్ మనకు కన్నుల విందుగా కనపడే ఈ దేవుడు కొలువై ఉన్న లక్ష్మీనారాయణుడు మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. మిత్రులారా, రండి దర్శనం చేసుకోండి నాతో పాటు. మరియు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ కూడా పూర్తిగా చేద్దాం. మన ఆత్మలో ఉన్న ఆ నారాయణుని కొలువు తీరా ప్రార్థనలు చేసి జీవితాన్ని సఫలం చేసుకుందాము మిత్రులారా. ఇక గీతా భవన్కి ప్రక్కనే ఉన్న మరొక అందమైన సుందరమైన చాలా పెద్ద ఆశ్రమం వచ్చేసి ఇది లక్ష్మీనారాయణ్ ఆశ్రమం అంటారు. గంగానది ఒడ్డుకు ఆపోజిట్లోనే ఉన్న ఈ ఆశ్రమంలోకి నాతో పాటు లోపలికి రండి. అండ్ అతిథులకు ఉచిత లేదా నామినల్ ఫీజు ఒక 300 రూపాయలు మాత్రమే ఇక్కడ ఉంటుంది. గీతా భవన్లో మీకు చెప్పాను 600 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. ఇక్కడికి నేరుగా వచ్చి మనము కార్యాలయంలో సంప్రదించి రూమ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆశ్రమంలో ఈ ఆయుర్వేదకు సంబంధించిన మందులు మొదలగునవి కూడా ఈ గీతా భవన్ ఆశ్రమానికి సంబంధించిన ఈ తదుపరి ఆశ్రమంలో కూడా లభ్యమవుతాయి. ఇవన్నీ ఆశ్రమాలలో గదులు ప్రాథమికమైనవి, పడకలతో మాత్రమే అమర్చబడి ఉంటాయి. విశ్రాంతి మరియు ఆత్మ పరిశీలన కోసము సరళమైన ఇంకా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. స్నానపు గదులు సాధారణమైనవి మరియు అతిథుల మధ్య పంచుకోవడం గమనించడం ముఖ్యం. ప్రాంగణం మధ్యలో మాత్రం కంపల్సరీ నారాయణుని గుడి మాత్రం కొలువై ఉంటుంది. దర్శనానికి ప్రతి భక్తునికి అనుకూలంగా ఉంటుంది. గీతా భవన్లో గదిని బుక్ చేసుకోవడం సౌకర్యవంతంగా మరియు సూటిగా ఉంటుంది. సందర్శకులు నేరుగా గీతా భవన్ని సంప్రదించి గది
లభ్యత గురించి విచారించవచ్చు మరియు రిజర్వేషన్లు ఇక్కడే చేసుకోవచ్చు. అయితే గదులు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడతాయని మీకు ముందుగా చెప్పాను మిత్రులారా. అందువల్ల ఈ సౌకర్యవంతమైన గదులు కావాలనుకున్న వాళ్ళు ముందుగా, అంటే ట్రైన్ దిగిన వెంటనే లేదా మన ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చిన డెస్టినేషన్ నుండి ఫస్ట్ ఈ ఆశ్రమాలకు వచ్చి బుకింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రెష్ అయిన వెంటనే మనం రిషికేశ్లో చూడదగిన ప్రదేశాలన్నీ చూచుటకు మన ప్రయాణాన్ని సాగించవచ్చు. మిత్రులారా, గీతాభవన్లో సరసమైన వసతి యాత్రికులకు మరియు పర్యాటకులకు తమ బడ్జెట్కు ఇబ్బంది లేకుండా ఆధ్యాత్మిక ప్రయాణంలో మునిగిపోయేలా చేస్తుంది. మీరు ఏకాంతాన్ని కోరుకున్న, ధ్యానంలో నిమగ్నమైన లేదా పవిత్ర గ్రంథాల బోధనలకు అన్వేషిస్తున్న గీతాభవన్ అందరికీ ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తుంది. మీరు చూస్తున్న ఈ ఆశ్రమము అదే లైన్లో ఉంది, గీతాభవన్ తరహాలోనే ఉంటుంది. అండ్ ఈ ఆశ్రమము న్యూ ఆశ్రమం అంటారు, కానీ చాలా పురాతనమైన ఆశ్రమం అని తెలుస్తోంది. ఇది 1930s 1940sలో కట్టారని ఇక్కడ ఎవరో పెద్దలు చెప్తే నేను తెలుసుకున్నాను. ఇక్కడ ఉచితంగా గదులు ఉంటాయి. అండ్ పక్కా ఇది సత్రాలు అని చెప్పొచ్చు. కానీ 100 రూపాయల ఛార్జీతో మాత్రం అటాచ్డ్ టాయిలెట్ మాత్రం దీంట్లో లభ్యమవుతుంది. వసతిని అందించడమే కాకుండా గీతాభవన్ దాని అతిథులకు ఆధ్యాత్మిక అనుభూతిని మెరుగుపరచడానికి అనేక సౌకర్యాలు మరియు కార్యకలాపాలను అందిస్తుంది. రిషికేశ్లోని పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న నిర్మలమైన ప్రదేశం ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు స్వీయ ప్రతిబింబం కోసం పరిపూర్ణ వాతావరణాన్ని సృష్టిస్తుంది. వ్యక్తులు ధ్యానం, యోగా మరియు పవిత్ర గ్రంథాల బోధనలో మునిగిపోయే ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది గీతాభవన్కు సంబంధించిన క్యాంటీనే. గీతాభవన్ పక్కనే ఉంది, గంగానది ఒడ్డున. పూరి కేవలం 25 రూపాయలు మాత్రమే. దీంతో పోల్చుకోండి, ఇంకా మీరు తినే తినుబండారాలు ఎంత తక్కువ ఖర్చులో ఉంటాయో మీరే ఇక్కడ చూడవచ్చు మిత్రులారా. అండ్ ఈ క్యాంటీన్ వచ్చేసేసి చాలా శుద్ధమైంది. అండ్ స్వీట్ నేను తెలుసుకున్నాను, కేవలం 200 రూపాయలకు కిలో స్వీట్, స్వచ్ఛమైన నెయ్యితోని మరియు ఆవు పాలతోని చేయబడిన స్వీట్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ టిఫిన్స్కి ఇది మంచి ప్లేస్ అని చెప్పవచ్చు. అండ్ చాలా రుచిగా ఉంది, ఏమంటారు? అవును ఫ్రెండ్స్, మేము కూడా ఇక్కడ అన్ని రుచికరమైన బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ఐటమ్స్ తిన్నాము. తిని ఇక్కడ నుండి కొంచెం స్వీట్ కూడా ప్యాక్ చేసుకొని మా ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. మిత్రులారా, రిషికేశ్లో భోజనానికి కానీ టిఫిన్స్కి కానీ ఎలాంటి లోటు లేదు. అవును, మీరు చూడవచ్చు, ఈ క్యాంటీన్లో కేవలం 25 రూపాయలకు పూరీలు, జిలేబీలు, స్వీట్స్ ఇక్కడ ఐటమ్స్ డిస్ప్లే చేశారు మీకోసం. అండ్ జస్ట్ చూడండి, అంత తక్కువ ఖర్చులో శుద్ధమైన సమోసాలు, కచోరీలు మొదలగునవి మీకు కనపడుతున్నాయి. నోరు ఊరుతుంది కదా, ఏమంటారు? మేము అన్ని రుచి చేశాము. 4 రోజులు ఉన్నాం కదా ఇక్కడ,
సో చాలా ఎంజాయ్ చేశాము అని అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ఆనందాన్ని మాత్రం పొందాము. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొంది మళ్ళీ మా తిరుగు ప్రయాణం చేశాము మిత్రులారా. అండ్ మనం మర్చిపోలేనిది, ఎస్, ఇది చోటే వాలే అని చెప్పొచ్చు. ఇది ఒక బ్రాండ్ హోటల్, బ్రాండ్ రెస్టారెంట్. చోటే వాలే అనేది రిషికేశ్లో వెరీ 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 పాపులర్. అండ్ ఈ హోటల్, ఈ రెస్టారెంట్లో మాత్రం ప్రతి ఒక్క యాత్రికుడు ఇక్కడ టేస్ట్ చేయవలసిందే. అక్కడ డిస్ప్లేలో ముందే కూర్చోబెడతారు. అదే నమూనాలో ఒక మనిషిని తయారు చేసి చోటే వాలే అని కూర్చోబెడుతూ అందరూ చూసుకుంటూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు, అతనితో మాట్లాడతారు, కొంచెం ఫన్ చేసుకుంటూ ఫోటోలు కూడా ఇలా నాలాగా దిగి ఎంజాయ్ చేస్తారు. ఈ చోటేవాలా రెస్టారెంట్ దగ్గర దగ్గర 66 సంవత్సరాల పురాతనమైనది. ఐఎస్ఓ స్టాండర్డ్స్ 1958లో స్థాపించారని, ఇద్దరి బ్రదర్స్ కొంచెం విడిపోయి 2 హోటల్స్ పక్కన పక్కనే ఉన్నాయని తెలుస్తూ ఉంది. అండ్ ఈ హోటల్స్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు టేస్ట్ చేయవలసిన ప్లేస్. చాలా పాపులర్ మనకి ఇక్కడ. అన్ని హోటల్స్ లాగానే ఇక్కడ మెన్యూ కార్డు చూసుకోవడము, మనకు కావాల్సిన పదార్థాన్ని ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేసి వాహ్ క్యా బాత్ హై, చాలా రుచికరమైన ఫుడ్. మేము ఇక్కడ కచోరీలు తినడం జరిగింది. అండ్ దాని తర్వాత మార్కెట్ స్ట్రీట్ విహరిస్తూ మేము పరమార్థ నికేతన్ ఆశ్రమంలోనే ఉన్నాం కాబట్టి ఆ ఈవినింగ్ ఎన్నో పండ్లు, ఇవేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ పండ్లు మిత్రులారా, టమాటా లాగా కనపడుతున్న ఈ పండ్లు చాలా తీయగా ఉండే. కేవలం 200 రూపాయలకు సుమారుగా 8-9 పళ్ళు వచ్చాయి. గట్టిగా ఉన్నాయి, చాలా రుచిగా ఉండే. కోసిన తర్వాత యాపిల్ పండ్లలాగా అనిపించింది. ఇది మా పరమార్థ నికేతన్ ఆశ్రమము. అండ్ అఫ్ కోర్స్ కానీ ఇక్కడ షాపింగ్ మాత్రం చాలా బాగా ఉండే. అండ్ అన్ని రకాల వస్తువులు, ఏదో ఆధ్యాత్మిక వస్తువులు, భగవంతుడు కొలువైన ఈ రిషికేశ్ గంగానది ఒడ్డున కొన్ని భగవంతుని విగ్రహాలతో పాటు హారాలను మరియు కొన్ని షాల్స్ మొదలగునవి కొన్నాము. మీరు కూడా చూడండి, ఈ శివుడు, విఘ్నేశ్వరుడు ఎంత బాగున్నారో చూడండి. దర్శనం చేసుకోండి మిత్రులారా. అండ్ అఫ్ కోర్స్ మేము ఇక్కడ ఛాయ్ మాత్రం తాగాము. ఇది గీతా భవన్ ఎదురుగా ఉన్న చిన్న స్టాల్, మసాలా టీ అదిరిపోయింది. అయితే మిత్రులారా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. అండ్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని నేను భావిస్తున్నాను. అయితే రిషికేశ్ వచ్చినప్పుడు మాత్రం వసతి గురించి అస్సలు భయపడే అవసరం లేదు. ఎందుకంటే రిషికేశ్లో ఈ ధర్మశాలలు ఆన్ పార్ విత్ స్టార్ హోటల్స్. అండ్ మీరు కూడా తప్పక రండి అండ్ జీవితంలో ఈ ఆశ్రమంలో మాత్రం అనుభవించండి. అండ్ వన్స్ లైఫ్ ఆపర్చునిటీ ఏమంటాను అంటే అవర్ లైఫ్ స్పాన్ విల్ ఇంక్రీజ్ another 10 years minimum if we come and stay in such ashramam at least for 10 days per year, every year. Chalo, I sign off. Bye. Watch you in next episode very shortly.